నమస్కారం. రైట్. నమస్తే అండి. ఇక్కడ ఈరోజు బ్రహ్మకుమారి ఆశ్రమం గచ్చిబౌలిలో మార్నింగ్ అంటే నాకు ఒక ఫోన్ వచ్చిందనమాట. ఏమొచ్చిందంటే 108కి పిలవండి అర్జెంటుగా రండి, అర్జెంటుగా రండి 108కి పిలవండి అంటే నాకు అర్థం అవ్వలేదు. మా వాళ్ళు ఏమంటే మేము ఇక్కడ బ్రహ్మకుమారి ఆశ్రమంలో 100 మెంబర్స్ వరకు మేము సేవాదారులు వాలంటరీగా సేవ చేస్తూ ఉంటాము. అంటే ఎటువంటి జీతభత్యాలు ఏమి తీసుకోకుండా. ఎప్పుడైతే ఎందుకు ఇలా ఫోన్ వచ్చిందా అని చెప్పి నేను వచ్చేసరికి ఇదే ప్రాంగణంలో కొద్దిగా ముందు ఉంది కదా, ఆ ప్రాంగణంలో ఆల్రెడీ మన వాళ్ళు కొద్దిగా ఖాళీ ఉన్నారు. అందులో ఒక అన్నికి ఒక బ్రదర్కి బాగా ఖాళీ ఉంది, ఇంకో ఇద్దరికి ముగ్గురికి పాక్షికంగా ఉన్నది. సో ఏంటి అన్నది తెలియక మాకు తర్వాత వెంటనే గమన హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొద్దిగా మా కండిషన్ ఒక బ్రదర్ది సీరియస్గా ఉంటే సో ఆయన్ని మళ్ళీ కిమ్స్కి తీసుకెళ్ళడం జరిగింది. కిమ్స్ వాళ్ళు ఇలా కాలిన గాయాలకి దానికి మంచి స్పెషలిస్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉస్మానియాది ఉంది, దానికి మంచిగా ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అక్కడ ఆ బ్రదర్ పరిస్థితి అయితే కొద్దిగా అంటే ఉంది కానీ స్టేబుల్గా ఉంది. తర్వాత పోలీసుల ద్వారా తెలిసింది ఏంటంటే ఆ బెలూను సంధ్యా కన్వెన్షన్ ఏదైతే గచ్చిబౌలిలో ఉందో సో వాళ్ళ బెలూను, ఎందుకంటే మేము 100కి ఫోన్ చేసాం. 100కి ఫోన్ చేసి ఇలా జరిగిందండి అని చెప్పాం. చెప్తే వాళ్ళు వచ్చి వెంటనే చూశారు. ఆ బెలూన్ ప్యాక్ అంతా ఒక సంచిలో తీసుకొని వెళ్ళారు. వాళ్ళు అన్నారు, మేము అనుకున్నాము బెలూన్ బాగా పైకి ఎగురుతూ ఉంటే సాధారణంగా ఉంటాయి కదా అడ్వర్టైజ్మెంట్ బెలూన్, అది హీలియం గ్యాస్ ఏమనుకుంటే వాళ్ళు అన్నారు హైడ్రోజన్ గ్యాస్ ఇది ఉండొచ్చు, అందుకనే అంత సౌండ్ వచ్చి వెళ్ళింది అన్నారు. కానీ ఇలాంటి ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సింది. ఈ పక్కన ఇదేంటి మంచి ఇన్ఫోసిస్ ఇవన్నీ ఉన్నాయి అంటే గచ్చిబౌలి ఒక అద్భుతంగా డెవలప్ అవుతుంది, పెట్టుబడులు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. ఇలాంటివి ఇర్రెస్పాన్సిబిలిటీగా ఇట్లా ఉన్నారనుకోండి ఎవరైనా సో ఎలా ఉంటుంది, అది బాగుండదు కదా. ఆ ఇర్రెస్పాన్సిబిలిటీగా ఇలాగ బెలూన్లు ఎగరేసి వాళ్ళు అసలు దాన్ని జాగ్రత్తగా మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే దించే విధంగా చేయాలి. ఇక్కడ ఏం జరిగింది, మనకు బెలూన్ వచ్చింది కదా అని చెప్పి అది ఎక్కడ వచ్చింది కరెక్ట్గా మా దగ్గర స్టోర్ ఉందండి, అక్కడ మధ్యలో పడింది. మనకి పనులు చేసుకోవడానికి రోజువారీ పనులు చేసుకోవడానికి సామాన్లు తీసుకోవడానికి వెళ్తుంటే సరే అని చెప్పి ఒక నలుగురు కలిసి దాన్ని నెట్టేసరికి ఏమైపోయింది, అది బ్లాస్ట్. అదొక